అట్లా మాట్లాడారు కదా, కాబట్టి అట్లాగే వీళ్ళు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇదంతా తీసేసి జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు అన్న కోణంలో ఒక సీరియస్ ఉపన్యాసం ఇవ్వడం ద్వారా డిఫెన్స్లో పడుతున్న ప్రభుత్వాన్ని అఫెన్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశాడు. మొన్న ఎట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతంలో ఒక టాక్టికల్ గేమ్ ప్లే చేసి, వ్యూహం ప్లే చేసి తెలంగాణలో జనసేనని పాతడానికి, జనసేనకు ఒక ఊపు తేవడానికి ఒక ఎత్తుగడ వేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇందులో కూడా అట్లాగే, అంటే ఇంతవరకు రాజకీయ వ్యూహాలు పన్నడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు అనుకుంటే చంద్రబాబుకి పాఠాలు నేర్పుతున్నాడు పవన్ కళ్యాణ్. అది ఇందులో సాక్ష్యం అన్నమాట. కానీ ఈ కేసు వల్ల అంత నిజంగా కాపు సామాజిక నుంచి వ్యతిరేకత వచ్చిందా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, జనసేన నుంచి కానీ? ఇక్కడ ఈ కేసు అని కాదు, కాపు సామాజిక వర్గంలో సహజ సిద్ధ అసంతృప్తి ఒకటి ఉంటది. ఆ అసంతృప్తిని డైవర్ట్ చేసేటటువంటి దానికి ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ ముందు పెడుతుంటారు అనమాట. అది దీంతో ఆయన పెట్టుకుంటున్నారు. అది అంటే ప్రతిదాన్ని తనకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేదాన్ని తను భుజాన్ని వేసుకుని ఓ పక్కన చంద్రబాబుని కాపాడుతూ ఆ విషయాన్ని జగన్ మీదకి తోసేసే పని చేస్తున్నాడు. అది వ్యూహం, అంతేగాని వేరే కాదు. ఇక్కడ దాంట్లో గెయిను లాస్ ఇక్కడ ఏమి ఉండదు, అదంతా ఎలక్షన్స్ అప్పుడు తేలుతాయి. కానీ ఒకటిసారి ఈ ఇన్సిడెంట్ వల్ల అంటే సమన్వయం అనేది ఎప్పటి నుంచో కాస్తంత మిస్ అవుతుంది రెండు పార్టీల మధ్య.